ఎప్పుడైనా ఎవరైనా చేతబడి గురించి భూతప్రేతాలు తమని వేధిస్తున్నాయని చెప్తే వెంటనే మన మనసులోకి ఒకే ఒక్క పేరు గుర్తొస్తుంది. అదే అఘోర. అఘోరీల యొక్క స్వభావం, వారి జీవనశైలి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మానవ యోనిలోనే జన్మించిన సమాజం నుంచి చాలా దూరంగా ఉంటారు. అలాగే సమాజ స్థితిగతులకు వ్యతిరేకంగా కూడా ఉంటారు. ఒక సామాన్య వ్యక్తి కుటుంబంలో సంతోషం కోసం, సమృద్ధి కోసం ఎల్లప్పుడూ ప్రయాసపడుతూ ఉంటాడు. కానీ అఘోరీలు అదే పరివారాన్ని, కుటుంబాన్ని వదిలేసి వారి పూర్తి జీవితాన్ని గుప్త విద్యల కోసం, వాటిని నేర్చుకోవడం కోసం, చనిపోయిన వ్యక్తుల ఆత్మలతో మాట్లాడడం కోసం, మంత్రతంత్ర శక్తులతో జీవించడం కోసం ఉపయోగిస్తారు. వారి ఆహారపు అలవాట్లు కూడా విచిత్రంగా ఉంటాయి. అలాగే వారి మృత్యువు తర్వాత కూడా వారి శరీరం దహనం చేసే విషయంలో కూడా చాలా తేడా ఉంటుంది. అందుకు ప్రత్యేకమైన నియమాలు కూడా ఉంటాయి. ఈ వీడియోలో అఘోరీల యొక్క జీవనశైలి, మరణించిన తరువాత వారిని ఏం చేస్తారు అన్న వాటిని వివరంగా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నిజమైన అఘోరీల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు చాలా మహత్వపూర్ణమైన తపస్సు చేసిన వాళ్ళు. సమాజం నుంచి పూర్తిగా వేరే ఒక స్వచ్ఛమైన మార్గాన్ని ఎంచుకుంటారు. కొన్ని విచిత్రమైన అలవాట్లు, శారీరక కష్టాలు కూడా ఇందులో భాగమే. అఘోరీల గురించి ఒక భయంకరమైన వాస్తవం కూడా ఉంది. వాళ్ల వద్ద అలౌకిక శక్తులుంటాయి. అలాగే చేతబడి కూడా చేస్తారు అని అనుకుంటూ ఉంటారు. ఇదంతా నిజమా? అసలు ఎక్కడ నివసిస్తారు? ఏం తింటారు? వారి ఆహార నియమాలేంటి? ఎటువంటి జీవితాన్ని గడుపుతారు? వారి మరణం తర్వాత సామాన్య వ్యక్తులలాగా వారికి కూడా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారా? లేదా అవి మరింత విచిత్రంగా ఉంటాయన్నది ఒక పెద్ద ప్రశ్న. అఘోరీలు శ్మశానంలో ఉంటూ శవాలపై కూర్చుని సాధన చేస్తారు. వారు అలా కూర్చుని సాధన చేయడంతో పాటు ఒక కాలిపై నిలబడి శివుణ్ణి పూజించడం కూడా వారి సాధనలో ఒక విధానం. రాత్రి సమయంలో జాగరణ చేస్తూ సగం కాలిన శవాలను చితి నుంచి బయటకు తీసి తంత్రక్రియలు చేయడం అఘోరీల జీవనశైలిలో ముఖ్య భాగం. వారి ఆచారాలు సాధారణ మనుషుల జీవనశైలికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. సాధన యొక్క రహస్య నియమాలను అనుసరించే వారిని అఘోరీ పంత్ అంటారు. ఇది వారి స్వంత నియమాలతో జీవితాన్ని జీవించే ప్రత్యేక మార్గంలో ముందుకు సాగుతుంది. ఇది ఏ ఇతర ధర్మానికి సరిపడదు. ఈ మార్గాన్ని అనుసరించే అఘోరీ సాధకులు ప్రత్యేక ఆహార నియమాలను పాటిస్తూ శ్మశాన సాధనకు చాలా ప్రాముఖ్యతనిస్తారు. అఘోరీలను శ్మశాన సాధనలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన వారిగా పిలుస్తారు. అఘోర పదంలో మృత్యువు గురించి తెలుసుకోవడం, జీవించి ఉండగానే మృత్యువును అనుభవించడం ఇందులో ముఖ్యమైన సాధన. ఆత్మలతో మాట్లాడడం, మృత్యువు అనుభూతిని చెందడం వంటి అనేక విషయాలు వీరు పరిశోధిస్తారు. అఘోరీలు సాధారణంగా శ్మశానంలో నివసించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే శ్మశాన సాధన ద్వారా త్వరగా ఫలితాలు లభించడమే కాకుండా జీవితం మృత్యువుతో సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. ఇది వాళ్ల నమ్మకం. అయితే ఈ సాధన సాధారణ వ్యక్తులకు అందుబాటులో ఉండదు. అందువల్ల దీనికి భంగం కలగడం గురించి ప్రశ్నే ఉండదు. అఘోరుల ప్రకారం శివుడు శ్మశానంలో నివసిస్తాడు. కాబట్టి శ్మశానంలో పూజ చేయడం ద్వారా మోక్షం పొందొచ్చని వారు నమ్ముతారు. అఘోరులుగా మారడం ఒక అద్భుతమైన సాధన. ఇది సాధించడం ఎంత కష్టమో వారి సాధన మరింత కష్టం. అఘోరులుగా మారేందుకు ముందు ఏం చెయ్యాలి? అఘోరుల చివరి సంస్కారాలు ఎలా జరుగుతాయి? ఇవి తెలుసుకోవాలి. ఆ తర్వాత అఘోరులతో సంబంధం ఉన్న కొన్ని రహస్యాలను కూడా తెలుసుకుందాం. అవి విని మీరు ఆశ్చర్యపోతారు. అఘోరులుగా మారాలంటే ఒక వ్యక్తి సంసార మోహం, మాయను త్యజించాలి. తన కుటుంబాన్ని విడిచిపెట్టి దూరమైన ప్రదేశానికి వెళ్లి సిద్ధిని పొందేందుకు తపస్సు చేయాలి. వాళ్ళు పగలంతా నిద్రపోతూ ఉంటారు. రాత్రి శవాల భస్మంపై కూర్చొని సాధన చేస్తారు. వారి చర్మం కుదుళ్లతో, ఎర్రని కళ్ళు, పెద్ద గజ్జలతో కనిపిస్తారు. చూసేందుకు వారు భయంకరంగా కనిపిస్తారు. కానీ వాస్తవంలో వాళ్ళు చాలా నిరాడంబరంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రతి వస్తువును పవిత్రంగా భావిస్తారు. వారి దృష్టిలో ప్రతిదీ దేవుడి అనుగ్రహమే. అందువల్ల వారు శవాల భస్మాన్ని తమ శరీరమంతా పూసుకుంటారు. అఘోరగా మారిన తర్వాత వారు ఎలాంటి భేదభావం పాటించరు. వారి జీవితాన్ని పూర్తిగా ఒక నిర్దిష్టమైన విధానంలో గడుపుతారు. అయితే అఘోరీగా మారడం అంత సులభం కాదు. అఘోరీలు సమాజంలో చేరడానికి వారికి 12 సంవత్సరాలు అఘోర గురువుల వద్ద ఉండి కఠోరమైన తపస్సు చేయాలి. కఠినమైన సాధనలతో పాటు అనేక కఠోర అనుభవాలను ఎదుర్కోవాలి. అఘోరీ జీవితంలో ప్రవేశించడానికి వాళ్ళు తమ కుటుంబం, ఇల్లు విడిచి వెళ్ళాలి. వాళ్ళు తమ కుటుంబంతో కానీ ఈ లోకంతో కానీ మమకారం లేదా కాంటాక్ట్స్ పెట్టుకోకూడదు. తమ కుటుంబంతో ఈ ప్రపంచం నుంచి మోహభంగం పొందిన తర్వాత వాళ్ళు జీవించి ఉన్నప్పుడే తమ అంతిమ సంస్కారాన్ని పూర్తి చేస్తారు. ఇలా చేయడం ద్వారా వారు తమ పాత జీవితాన్ని త్యజించే నిర్ణయం తీసుకుంటారు. ఇక తమ పాత జీవితంలో తిరిగి ప్రవేశించకూడదని, తమ కుటుంబంతో కలవకూడదని. అందువల్ల ఒక అఘోరీకి మరణం సంభవించినప్పుడు ఇతర అఘోరులు కలిసి అతని శవాన్ని శ్మశానంలో సాధారణ రీతిలో దహనం చేస్తారు లేదా సమాధి చేస్తారు. కొంతమంది అఘోరులు మరణించిన వారి శవాలను కూడా భుజిస్తారు. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుంది. సాధారణ జీవితాన్ని అఘోరులు అనుసరించరు. వారు ప్రత్యేకమైన జీవనశైలిని కొనసాగిస్తారు. వారు తినే విధానం, ఆలోచనలు కూడా చాలా వింతగా ఉంటాయి.
ఆకలిగా ఉన్నప్పుడు మాంసం మద్యం సేవిస్తారు, కానీ గోమాంసం తినరు. ఎందుకంటే వాళ్ళు శివభక్తులు కాబట్టి గోవును పవిత్రంగా భావించి పూజిస్తారు. మానవ మృతదేహాల మాంసం కూడా తినరు. అలాగే చెత్త, మలం, మూత్రం జోలికి పోరు. వాళ్ళు శవాలను చూసి భయపడరు. కొన్ని సందర్భాల్లో పుర్రెను పాత్రగా ఉపయోగిస్తారు. ఇవీ కాకుండా చెరసు, గాంజా వంటి పదార్థాలు కూడా సేకరిస్తారు. అఘోరులు తినే అలవాట్లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ రకమైన భిన్నమైన ఆహారం, పానీయాలు వెనుక అఘోరీల భావన ఏంటంటే, రుచికరమైన ఆహారం ద్వారా కలిగే ఆనందం వారి సాధనలో ఆటంకాన్ని కలిగిస్తుందని నమ్ముతారు. అందుకే వారు ఎల్లప్పుడూ రుచి లేని, శరీరం బతికేందుకు మాత్రమే ఉపయోగపడే ఆహారాన్ని తీసుకుంటారు. ఇది ఆహారం పట్ల వాళ్లకున్న ఉదాసీనతను తెలియజేస్తుంది. అఘోరీ మతంలో మనిషి పుర్రె ఈ ప్రపంచంలోని నిజానికి చిహ్నంగా నిలుస్తుంది. సాధకుడు ఎవరైనా పుర్రెలో ఉన్న శక్తిని జాగృతం చేయడం మాత్రమే తన లక్ష్యంగా భావిస్తాడు. అఘోరులు తమ క్రియల ద్వారా పుర్రెలోని నకారాత్మక శక్తులను ఎదుర్కొంటారు. ఈ శక్తులు అకాల మరణాలు లేదా ప్రమాదంలో మరణించిన వారి ఆత్మలకు చెందినవిగా భావిస్తారు. ఇవి శాంతి పొందకపోతే అఘోరులు ప్రత్యేకమైన పూజలు చేసి ఆ ఆత్మశాంతి కోసం ప్రయత్నిస్తారు. కొన్ని ఆత్మలు సాధనకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తాయి. శ్మశానంలో అఘోరులు భూత ప్రేతాల నుంచి రక్షించుకోవడానికి ప్రత్యేక మంత్రాలను ఉపయోగిస్తారు. సాధన మొదలయ్యే ముందు అఘోరులు అగరుబత్తి, ధూపదీపాలు వెలిగించి ఆ ప్రత్యేక మంత్రాన్ని జపిస్తారు. ఆ తర్వాత చితి చుట్టూ గీతను గీసి సాధన ప్రారంభిస్తారు. తంత్ర మంత్రాల ద్వారా అఘోరులు భూత ప్రేతాలను సిద్ధి చేసుకుంటారు. కొంతమంది అఘోరులు ప్రజలకు మేలు చేయడానికి ఆత్మల సాధన చేస్తారు. అయితే మరికొందరు ఆత్మలను దుర్వినియోగం చేసి ఇతరులకు హాని చేస్తారు. అఘోరులు కష్టసాధ్యులు, నియమాలకు కట్టుబడిన వ్యక్తులని భావించబడతారు. వాళ్ళు ఎవరి మీద అయినా కోపం తెచ్చుకుంటే వారిని బాధించిన వ్యక్తికి శాపం ఇస్తారు. ఆ శాపం మరణం తర్వాత కూడా వెంటాడుతుంది. ఎవరైనా అఘోరిని కోపగించుకుంటే అతని ఆత్మ మరణం తర్వాత సాధారణ ఆత్మ కంటే శక్తివంతంగా మారి సంబంధిత వ్యక్తికి, అతనికి సంబంధించిన వారందరినీ నష్టాన్ని కలిగిస్తుంది. అందువల్ల అఘోరులను కోపగించకూడదనేది సందర్భంలో చెప్పబడుతుంది. ఉదాహరణకు, ఒక ప్రశాంతమైన ఇంట్లో అకస్మాత్తుగా గొడవలు, కలహాలు జరగడం లేదా కుటుంబ సభ్యుల్లో ఒకరిపై ప్రేతాత్మ ప్రభావం చూపించడం వంటి సంఘటనలు తంత్ర మంత్రాల వల్ల జరిగినవిగా భావిస్తారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అఘోరులు తమ శక్తిని ఎప్పుడూ దుర్వినియోగం చేసి ఎవరికీ కీడు చేయరనేది మాత్రం అందరూ నమ్ముతారు.